ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2 రోజుల క్రితమే మాజీ మంత్రి, ఒక బీసీ నేత, ఒక మహిళా నేతగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి పట్ల చిలకలూరుపేట రూరల్ సిఐ గారు సుబ్బానాయుడు గారు అనుచిత ప్రవర్తన పైన ఈ రోజున మేము ఆయన ప్రవర్తన పట్ల మేము ఖండిస్తూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సుబ్బానాయుడు గారు వారు అంత దారుణంగా మరి ప్రవర్తించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా వింతగానే ఉంది. ఎందుకంటే కారులోంచి లాగి మరి తోసేసి వారి పిఏ పట్ల అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. అరెస్ట్ చేయొద్దని ఆవిడేం అనలేదే. సిఏ గారు ఏమిటి విషయం ఏంటి అని అడుగుతూ చెప్పమంటంలో తప్పే ఉంది. దౌర్జన్యంగా ఏదో ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించాల్సిన అవసరం మరి సుబ్బానాయుడు గారికి ఉందా? ఒక మహిళా నేత, అందులో ఒక బీసీ మంత్రిగా పనిచేసినటువంటి, నిన్నటిదాకా పనిచేసినటువంటి మరి ఆవిడపైన ఇంత దారుణంగా దౌర్జన్యంగా ఉంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేది నేనే అమలు చేస్తున్నానని ఆయన మరి సీఏ గారు రొమ్ము విరుచుకుని చెప్పాలని అనుకుంటున్నాడా? ఏమిటి దౌర్జన్యం? ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వారిపైన, నువ్వు మాట్లాడితే నీ పైన కేసు పెడతానని బెదిరింపులు. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇస్తాన్న పథకాలు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ మీద కేసులు పెడతానని బెదిరింపులు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏం చేస్తారనుకుంటున్నారు? బెదిరింపు ధోరణితోటి భయపెట్టి కేసులు కట్టించి మీ పాలన కొనసాగిద్దామనుకుంటున్నారా? పోలీసు వారు ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం తరఫున కాస్త అటు ఇటుగా పనిచేయటం అనేది వాస్తవాలే. కానీ మరి సిఐ గారు సుబ్బానాయుడు గారు అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితులు రేపు రాబో కాలంలో ఎదురైతే ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం ఉండదు, ఎప్పుడు కూడా ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరు. రేపు మా జగనన్న పాలన వస్తుంది. మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు ఏమిటి? ఈ సిఐ సుబ్బానాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. ఏంటి ఆ దౌర్జన్యం ఏంటి, దుర్మార్గం ఏంటి? ఒక మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రి ఏమిటి చెప్పండి సిఏ గారు, అని గౌరవంగా మాట్లాడుతుంటే కారులోంచి లాగేయటం, తోసేయటం, డోర్లతో తోసేయటం, ఇంత దుర్మార్గమైనటువంటి సీఎని నేనైతే ఎక్కడ చూడలా ఈ మధ్యకాలంలో. వీటన్నిటిపైన కూడా రేపు భవిష్యత్తులో ఇవన్నిటి కూడా ప్రతి చర్యలు ఉంటాయి. ప్రజలు చూస్తున్నారు. కేవలం ఒక మహిళా బీసీ మంత్రి ఆవిడపైన కూడా ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారంటే మీకు అలవాటైపోయింది. ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళని, ఈ సుబ్బానాయుడు గారు లాంటివి సీఎల్ని కొంతమందిని ఎంపిక చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ఆరాటపడిపోతుంది. ఇది ఎంతో కాలం ఉండదు, ప్రజలు గ్రహిస్తున్నారు. రేపు రాబో కాలం ఈ తప్పిదాలన్నింటికి కూడా
ఈ తప్పిదాలన్నింటినీ కూడా మీరు రేపొద్దున మీ అందరికీ కూడా తప్పని పరిస్థితిగా జవాబు చెప్పే రోజు వస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని కూడా మేము హితవు పలుకుతున్నాం.